లేఖిని వచ్చి 20 years కంప్లీట్ అయింది. సో ఈ 20 yearsలో ఈ తెలుగు డిజిటల్ ప్రపంచంలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది అని మీరు అనుకుంటున్నారా? పెద్ద మార్పు అని కాదు కానీ అంటే తెలుగు బ్లాగుల విషయం వరకు నేను చెప్పగలను. బ్లాగర్ల వల్ల లేఖనికి ప్రాచుర్యం లభించింది. సో ఆ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అలా వెళ్తా ఉన్నాయి. లేఖిని వచ్చిన తర్వాత బ్లాగింగ్ కావచ్చు కానీ, రచనలు చేయడం కావచ్చు కానీ ఉద్యమంలో సాగింది అనేది ఒకటి ఉంది. అంటే ఇది లేఖని ఉద్యమం కాదు, తెలుగు బ్లాగుల లేకపోతే తెలుగు వికీపీడియా లేకపోతే వెబ్ లో తెలుగు కంటెంట్ ఉండాలి ఆ ఉద్యమంగా చూడొచ్చు. లేఖిని ఎలా పుట్టింది, అసలు ఆ టైంలో తెలుగులో రాయడంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉండేవి? మామూలు సామాన్యులు తెలుగు టైప్ చేయడం అనేది ఉండేది కాదు. 2006 సంవత్సరానికి పరిస్థితి చూస్తే నెట్ సెంటర్లో కంప్యూటర్లు అన్ని Windows 98 ఇవి ఉండేవి. డిఫాల్ట్ తెలుగు కనిపించడమే కష్టం, టైప్ చేయడం అనేది ఇంకా గగనం. పద్మ అనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేది, అది వాడటం కొంచెం కాంప్లెక్స్గా ఉండేది. దాన్ని తీసుకొని నేను లేఖిని అనే దాన్ని తయారు చేశాను. ఆ టైంలో మీకు టెక్నికల్గా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎలా ఉండేది? మనం ఒక వేరే భాషలో ఒక మెయిల్ పంపిస్తే మనకు మన భాషలో కనపడినా అవతల వాడికి పిచ్చి అక్షరాలుగానో ఎలాగో కనపడేది. లేఖిని సక్సెస్ అవ్వడానికి అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీయా లేదంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండడం వల్ల సక్సెస్ అయింది? దాన్ని ఎట్లా చేశారు? టెక్నాలజీ పెద్ద ఏం లేదు, ఎందుకంటే ఈ లేఖినికి వాడిన టెక్నాలజీ అంతా ముందు ఉన్నదే. లేఖిని టూల్ని డిజైన్ చేస్తున్నప్పుడు నార్మల్గా మీతో పాటు మీరు ఇంకెవరైనా హెల్ప్ తీసుకున్నారు? ఈ RTS అనే ఒక స్టాండర్డ్ ఉండేది, రైస్ ట్రాన్స్లేషన్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ తో కొన్ని టూల్స్ తయారు చేశాను. ఆ టూల్స్ ని నేను తీసుకుని నేను చేస్తాను అంతే. లేఖిని అనేది ఏఐగా వర్క్ చేసిందని అనుకోవచ్చా మనం? ఒక ఫెసిలిటేటర్ అయింది, అంటే రాయాలనుకున్న వాడికి ఇబ్బందులు ఎక్కువగా లేకుండా కొంచెం హెల్ప్ అయింది. మిమ్మల్ని బాగా కదిలించినటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఇంకొక అతను వాళ్ళది ఎప్పుడో ప్రేమ వివాహం, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేఖిన తర్వాత కొత్తగా నా శ్రీమతికి ప్రేమ లేఖ రాశాను. చాలా సంవత్సరాలు నడిచిన తర్వాత కూడలి అనేది ఆగిపోయింది. ఏంటి సార్ అసలు రీజన్ ఏంటి? దాన్ని నడపలేక పలు కారణాల వల్ల దాన్ని మూసేయాలని నిర్ణయించుకున్నాను. 20 years నుంచి లేఖిని అనేది ఎటువంటి ప్రాఫిట్ మోటివ్ లేకుండానే రన్ అవుతూ ఉంది. ఇది నా పెద్ద చాలే అన్నట్టు ఎప్పుడైనా దీనికి అలవాటు పడిన వాళ్ళు వీళ్ళకి ఇది కావాలి అండ్ ప్లస్ వీళ్ళు వాడుతున్నప్పుడు కొంచెం చూస్తూ ఉంటాను. వీళ్ళు చెప్పే సమస్యలు ఉంటాయి, మిగతా టూల్స్ వల్ల సమస్యలు ఉంటాయి. లేఖిని వచ్చిన తర్వాత ఒక రచయిత లైక్ నవడూరి మూర్తి గారు ఒక పుస్తకాన్ని మీకు అంకితం ఇచ్చారు, లేఖిని ద్వారానే నీ పుస్తకం రాశాను అని. ఒకటి చాలా ఆనందం వేసింది. రెండోది ఇంత చిన్న టూలు ఇదేదో ఇది అంటే మీరు కోరుకుంటే ఇలాంటి ఇంకో 10 టూల్స్ ఉంటాయి, ఏదో వాడుకోవచ్చు. ఒకవేళ లేఖినిలో ఏదైనా మార్చేది ఏమన్నా ఉంటుందా టూల్లో? పెద్ద ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒకటి ఇది ఆ సమస్య నుంచి వచ్చింది అక్కడ. హలో, వెల్కమ్ టు 3TV. సో ఇప్పుడు మనకు తెలుగు రాయడం అనేది చాలా ఈజీ, అంటే ఇంగ్లీష్లో రాయడం రాకపోతే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. కానీ ఇదే తెలుగు 20 years బ్యాక్ రాయడం అంటే చాలా కష్టమైనటువంటి ఫాంట్స్ కావచ్చు కానీ, అర్థం కానటువంటి సెట్టింగ్లు కావచ్చు కానీ, లేదంటే రకరకాల సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఉండడం వల్ల తెలుగు రాయడం అనేది చాలా కష్టంగా ఉండేది. సో అసలు తెలుగు రాయడం ఎందుకు కష్టంగా ఉంది అనే ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద నాందికి మార్పు పలికింది. ఆ మార్పు ద్వారా వచ్చినటువంటిదే లేఖిని. సో ఈ లేఖిని వచ్చిన తర్వాత చాలామంది వ్యాసాలు రాయడం, కవితలు రాయడం, బ్లాగింగ్ చేయడం, చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది వాళ్ళ గురించి వాళ్ళు తెలియజేయడం అనేది స్టార్ట్ అయింది. నిజానికి లేఖిని అనేది ఒక టూల్ మాత్రమే కాదు, ఎవరైతే రాస్తున్నారో వారితో కలిపేటువంటి ఒక వంతెనగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ లేఖిని అనే టూల్ని గత 20 సంవత్సరాలుగా ఎలాంటి ప్రాఫిట్ మోటివ్ లేకుండా మనకు అందిస్తున్నటువంటి వ్యక్తి వివన్ వీరప్పనేని గారు ఈరోజు మనతో ఉన్నారు. అసలు లేఖిని ఎలా ప్రారంభమైంది, ఎలా ఉంది, ఎలా ఈ 20 years ఎలా గడిచింది, ఎలా ఉండబోతుంది అనేది సార్తోనే మాట్లాడదాం. హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. యా సార్, అండ్ కంగ్రాచులేషన్ సార్, మీరు స్టార్ట్ చేసినటువంటి లేఖిని 20 years కంప్లీట్ చేసుకుంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ లైక్ దట్, లైక్ మీరు లేఖిని స్టార్ట్ చేయడం వల్ల చాలా విషయాలు ప్రపంచానికి తెలిసినాయి. సో లేఖిని ఎలా పుట్టింది, అసలు ఆ టైంలో తెలుగులో రాయడంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉండేవి? అప్పుడు చూసుకుంటే 2006 సంవత్సరం అయితే అప్పటి వరకు అప్పుడు DTP సిస్టమ్స్, ప్రొప్రైటరీ సిస్టమ్స్, అను, మాడ్యులర్, లిపి లాంటివి ఉండేవి తెలుగు టైప్ చేయడానికి. కాకపోతే అవి పర్పస్ DTP కోసము, పుస్తకాల ప్రింటింగ్ కోసము, పేపర్ల ప్రింటింగ్ కోసం ఇలాంటి వాటికే ఉండేది. మామూలు సామాన్యులు తెలుగు టైప్ చేయడం అనేది ఉండేది కాదు. అప్పటికి ఆన్లైన్ న్యూస్ పేపర్లు కూడా ఇమేజెస్ రూపంలోనో ఇలాగే పబ్లిష్ అయ్యేవి. సో మామూలు జనాలు
ప్లస్ అప్పటికి కంప్యూటర్లు అనేవి కూడా ఉన్న వాళ్ళ ఇళ్ళలో అదొక విలాసం, అదొక లగ్జరీ కంప్యూటర్లు ఉండటం అనేది, వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం అనేది ఇంకా విలాసం. ఇది అప్పటి సిచ్యువేషన్. చాలా వరకు విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇంటర్నెట్ క్యాఫేల మీద ఆధారపడటమే, రిజల్ట్స్ చూసుకోవడానికి, మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇలాంటి అన్నిటికి. సో ఇది పరిస్థితి. తర్వాత అయితే తెలుగు కనపడటమే గగనంగా ఉండేది కంప్యూటర్లలో. విండోస్ ఎక్స్పీ అక్కడి నుంచి తెలుగుకి తోడ్పాటు ఉండటం, కంప్యూటర్లోనే ఒక టైపింగ్ చేసే ఫెసిలిటీ ఇవన్నీ ఉండటం జరిగినాయి. కానీ అది అడాప్షన్ వచ్చేసి మనకి చాలా లేట్గా జరిగింది. ఇప్పుడు 2006 సంవత్సరానికి పరిస్థితి చూస్తే నెట్ సెంటర్లో కంప్యూటర్లు అన్ని విండోస్ 98 ఇవి ఉండేవి. డిఫాల్ట్ తెలుగు కనిపించడమే కష్టం, ఎందుకంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6 వెర్షన్ ఉండాలి, ఇలాంటివి ఏవో ఉండేవి రిక్వైర్మెంట్. టైప్ చేయడం అనేది ఇంకా గగనం. దానికోసం ఉన్న 2-3 టూల్స్ ఏవి ఉండే, వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం ఇవన్నీ కష్టం మామూలు జనాలకి. అంటే కంప్యూటర్ వాడటమే గగనమైన రోజుల్లో దాని మీద ఇంక మళ్ళీ ఇలాంటి ఇన్స్టలేషన్లు ఇవన్నీ అనేసరికి కష్టంగా ఉండేది. అయితే ఫీచర్ ఫోన్లే ఉండేవి, స్మార్ట్ ఫోన్లు లేవు, వాటికి ఇంటర్నెట్ లేదు. అప్పుడు బ్లాగ్ మూవ్మెంట్ ఒకటి మొదలైంది ప్రపంచవ్యాప్తంగా, ఇంగ్లీషు మిగతా భాషల్లో. సో తెలుగులో కూడా ఆ బ్లాగింగ్ మూవ్మెంట్ అనేది మొదలవుతుంది. సో అయితే హైదరాబాద్లో ఒకరోజు తెలుగు బ్లాగర్ల సమావేశం అని పిలిచారు. సో ఈ తెలుగు బ్లాగ్ అనే ఒక గూగుల్ గ్రూప్ ఉండేది. దాంట్లో చావా కిరణ్ అనే వ్యక్తి ఒక ఆహ్వానం పంపించాడు, సరదాగా ఆదివారం కలుద్దాం నెక్లెస్ రోడ్లో ఎవరెవరు ఉన్నారు. అప్పటికి నాకు తెలుగు బ్లాగ్ కూడా లేదు, తెలుగులో పెద్ద రాసేవాడిని కూడా కాదు. ఆ సమావేశానికి వెళ్ళా. సో చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఏంటంటే తెలుగు ఎలా రాయాలి, మీరు ఏ టూల్ వాడుతున్నారు, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీని మీదే చర్చ నడిచింది ఆ మొదటి సమావేశంలో. సో దాని నుంచి నాకు ఒక ప్రేరణ వచ్చింది. నేను వాడుతున్న ఒక టూల్ పద్మ అనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేది. అదేంటంటే ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్న దాన్ని తెలుగులోకి మార్చేది. సో అది వాడటం కొంచెం కాంప్లెక్స్ గా ఉండేది. దాన్ని తీసుకొని నేను లేఖిని అనే దాన్ని తయారు చేశాను. సో ఇక్కడ లేఖిని వచ్చేసరికి మీరు మీ కంప్యూటర్లో ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. సామాన్య జనాలకి ఇది ఒక పెద్ద రిలీఫ్. నేనేమి చేయక్కర్లేదు, ఏం చేయాలి, ఈ లేఖిని.org ఈ చిరునామాకి వెళ్ళి అక్కడ కొట్టి టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వచ్చింది కాపీ పేస్ట్ చేసుకుని నువ్వు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఆ ఈజీనెస్ కంపారిటివ్లీ వీళ్ళ దగ్గర, నాకు సొంత కంప్యూటర్ లేకపోవడము, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి నేనేమైనా చేద్దాం అనుకున్నా, ఒక మెయిల్ పంపిద్దాం అనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా, అక్కడ ఆ సిస్టంలో ఆ సాఫ్ట్వేర్ ఉంటుందా లేదా, లేకపోతే దాన్ని డౌన్లోడ్ చేసుకుని మొదట ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పట్లో డౌన్లోడ్ స్పీడ్లు ఇలాంటివన్నీ చాలా తక్కువగా ఉంటాయి. దీనికోసమే నాకు గంట టైం పోతే ఈ సెటప్ చేసుకోవడానికి, మిగతా అంతా నేనేం చేసుకోవాలి, ఈమెయిల్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ సింపుల్గా ఉండటం, నేనేమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ సైట్కి వెళ్ళి టైప్ చేసుకుని మెయిల్లో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఆ సులువు, ఆ తేలికగా ఉండటం అనేది చాలా హెల్ప్. అది ఆ కష్టాలని నేను అక్కడ విని ఇలా ఒకటి చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. నేను ఇలా ఇన్స్టాల్ చేసుకుని ఇలా వాడుతున్నాను అని. ఓకే, మన సొంత కంప్యూటర్ మీద మనం ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే అది ఉండిపోద్ది. కానీ మనం ఎక్కువగా వాడే వీళ్ళు ఆఫీస్ కంప్యూటర్లోనో లేకపోతే ఇంటర్నెట్ క్యాఫేలోనో ఇలాంటి ఉన్నప్పుడు ఇది కష్టం కదా. అందుకని ఇది సులువుగా అనిపించి నేను తయారు చేశాను. అందరికీ అది నచ్చింది. ఆ ఆస్పెక్ట్ నేనేవి చేయక్కర్లేదు, వెళ్ళి అక్కడికి వెళ్ళి వాడుకుంటే సరిపోతుంది. ఈ తేలిగ్గా ఉంటాం. తర్వాత టైప్ చేయటం కూడా నేనేం పెద్ద లేఅవుట్ ఇలాంటివి నేర్చుకోక్కర్లేదు. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, నాకు తెలిసిన స్పెల్లింగ్లతో కొట్టేస్తే వచ్చేస్తుంది. ప్లస్ ఆ స్పెల్లింగ్స్ లో కొడతా కూడా నాకు ఎప్పుడు ఒత్తుతా రావాలి, లేకపోతే ఎప్పుడు గుడి దీర్ఘం రావాలి, ఇది ఖచ్చితంగా నేను ఏ కొడితే వస్తుంది. ఇలాంటి డిటర్మినిస్టిక్ బిహేవియర్ ఉండటం కూడా దానికి హెల్ప్ అయింది. ఒకసారి నేర్చుకుంటే ఇంక జన్మలో మర్చిపోము. అందుకని దానికి అలవాటు చాలా మంది వాడటం మొదలు పెట్టారు. ఈ బ్లాగింగ్ మూవ్మెంట్ అప్పుడు మొదలైంది కదా, తెలుగులో కూడా మొదలయ్యి ఊపందుకుంటూ మొదలెట్టింది. అప్పుడు వీళ్ళకి ఇది ఒక వరంలా దొరికింది. ఇప్పుడు నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాయాలి, సో సాధారణంగా వీళ్ళందరూ అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు, గృహిణిలో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పటికి ఒక సగానికంటే
ఎక్కువగానే యాక్సెస్ ఈ ఇంటర్నెట్ క్యాఫ్ల నుంచో ఇలాంటివి అయితే ఉండేది, కానీ సొంత కంప్యూటర్ల నుంచి అయ్యేది కాదు. సో వీళ్ళందరికీ ఇది ఒక తేలిక మార్గంగా కనపడి, సో వాళ్ళంతటా వాళ్ళు ఓన్ చేసుకుని దాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎవరన్నా అడిగితే నువ్వు ఎలా తెలుగులో రాస్తావు అని అడిగితే ఇది ఒక ఈజీ రెఫరెన్స్ అయిపోయింది. వేరే వేరే మార్గాలు ఉన్నా వాటిల్లో వాటి కష్టాలు వాటికి, వాటి సులువులు వాటికి ఉన్నా ఇది ఒక ఈజీ రెఫరెన్స్ అయిపోయి జనాలందరూ వాళ్ళంతటా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తాం మొదలు పెట్టారు. ఓకే. సో ఆ విధంగా అంటే అప్పుడు ఉన్న సమస్యలు వీటి నుంచి దానికి ఒక తాత్కాలిక పరిష్కారం అని నేను అనుకున్నా. ఓకే. అసలు ఇన్ని సంవత్సరాలు నడుద్దని కూడా నేను అనుకోలేదు. బట్ యా, ఇది మొదలు జస్ట్ అంటే అప్పటి వరకు స్టార్ట్ చేసినటువంటి లేఖిని ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఎస్ సార్. అంటే ఒక 20 years బ్యాక్, ఇప్పుడంటే టెక్నాలజీ చాలా అందుబాటులోకి వచ్చింది. 20 years బ్యాక్ కంప్యూటర్ని అర్థం చేసుకోవాలనుకున్నా కానీ, లేదంటే ఆ టెక్నాలజీ అనేది చాలా తక్కువ సోర్సెస్ ఉండేవి టెక్నాలజీ రిలేటెడ్గా. ఆ టైంలో మీకు టెక్నికల్గా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఎలా ఉండేది? ఒకటి, అప్పుడు నేను కంప్యూటర్ రంగం వ్యక్తిని కాదు, నాది కామర్స్. నా చదువు ఇదంతా కామర్స్. కాకపోతే కంప్యూటర్లు అంటే ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితో ఈ వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇవి నేర్చుకునేవాడిని. అయితే వీటి గురించి చదువుతున్నప్పుడు నాకు ఆ వెబ్ స్టాండర్డ్స్ అని ఉండేవి. అంటే ఇప్పుడు HTML, CSS వీటికి ఒక స్టాండర్డ్ బాడీ ఉంటుంది, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం అని. వాళ్ళు ఈ డెవలప్మెంట్స్ అవి చేస్తుండారు, ఆ స్టాండర్డ్స్ పబ్లిష్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమి వాడితే కంప్యూటర్ తెర మీద ఏం కనిపించాలి, ఆ HTML వెబ్ పేజీల్లో ఫాంట్ సైజ్ ఇంత పెద్దగా రావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళు డిఫైన్ చేస్తూ ఉండేవాళ్ళు. అది నేను చదివి నేర్చుకుంటూ ఉండేవాడిని. అప్పుడు వాళ్ళకి ఇంటర్నలైజేషన్ అంటే వెబ్ ఫర్ ఆల్, మల్టీలింగ్వల్ వెబ్ ఇలాంటి కాన్సెప్ట్ లో వాళ్ళు ప్రపంచ భాషలన్నింటినీ వెబ్ లో ఎలా రిప్రజెంట్ చేయాలి. లేకపోతే అప్పట్లో మనం ఒక వేరే భాషలో ఒక మెయిల్ పంపిస్తే మనకు మన భాషలో కనపడినా అవతల వాడికి పిచ్చి అక్షరాలుగానో ఎలాగో కనపడేది. అవును సార్. సో దీన్ని అంతటిని అవాయిడ్ చేయడానికి ఈ వెబ్ స్టాండర్డ్స్లో, వెబ్ పేజీల్లో ఎలా ఉండాలి అనేది వాళ్ళు దానికోసం పాటుపడుతూ ఉండేవాళ్ళు. అవన్నీ చదివి ఓహో మన తెలుగు కూడా ఇందులో ఉండొచ్చు కదా, ఏముంది అంటే వాళ్ళు యూనికోడ్ అనే దాన్ని ఒకటి రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓహో యూనికోడ్ అంటే ఏంటి, ప్రపంచంలో ఏ కంప్యూటర్ అయినా ఏ భాషనైనా అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఓహో ఇది ఇందులో పంపిస్తే ఇది ఈ అక్షరం, ఇది ఈ అక్షరం, అంతేగాని వాడికి ఫాంట్ లేకపోతే పిచ్చి అక్షరాలు చూపించవచ్చు కానీ అది కరప్ట్ అయిపోకూడదు. నేను పంపించిన ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎర్లియర్ ప్రొపరేటరీ సిస్టమ్స్ అను ఫాంట్స్ లాంటి వాటిల్లో మీరు ఏదైనా మ్యాటర్ పంపించి అవతల పంపిస్తే అది పిచ్చి అక్షరాలు కనిపిస్తుంది వాడికి, వాడి దగ్గర ఫాంట్స్ లేకపోతే. అదే యూనికోడ్ లో అట్లా కాదు, వాడి దగ్గర ఫాంట్స్ లేకపోయినా ఆ ఎస్సెన్స్ ఉంటుంది, ఇది కా అక్షరం, ఇది ఆ అక్షరం అని దానికి తెలుస్తుంది. ఈ ఎఫర్ట్స్ అన్ని నేను అక్కడ చూసేవాడిని. చూసి ఓహో ఇది ఇలా జరుగుతుంది, దీన్ని మనం ఎలా చేయొచ్చు అని ఆ వెబ్ డిజైనింగ్ తో ఉన్న ఆసక్తితో నేను కొంచెం అది నేర్చుకోవడం మొదలు పెట్టా. సో చిన్న చిన్న వెబ్ పేజీలు అవి చేస్తూ ఉండేవాడిని. సో అది ఇక్కడ ఈ తెలుగు బ్లాగర్స్ మొదటి సమావేశంలో ఈ సమస్యలన్నీ విని అరే ఈ రెండింటిని సాల్వ్ చేయడానికి ఇది ఒక చిన్న బాగానే పనికి వస్తుందేమో అని అది చేస్తే అది పనిచేసింది. బాగా వర్కౌట్ అయింది. అది ఓకే సార్. ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా యూనికోడ్ గురించి, అప్పటికే లేఖిని కంటే ముందే యూనికోడ్ ఉంది. అవునవును. సో ఆ టైంలో లేఖిని వచ్చిన తర్వాత లేఖిని సక్సెస్ అవ్వడానికి అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీయా లేదంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండడం వల్ల సక్సెస్ అయింది, దాన్ని ఎట్లా చేశారు? టెక్నాలజీ పెద్ద ఏం లేదు, ఎందుకంటే ఈ లేఖినికి వాడిన టెక్నాలజీ అంతా ముందు ఉన్నదే. ఇప్పుడు ఆ లేఖినికి వాడిన స్కీమ్ ఏదైతే ఉందో, ఏ అక్షరం టైప్ చేస్తే ఏ తెలుగు అక్షరం వస్తుంది అనేది దాన్ని RTS స్కీమ్ అంటారు, అంటే రైస్ ట్రాన్స్లిటరేషన్ స్కీమ్. రైస్ యూనివర్సిటీలో కన్నిగంట రామారావు, వెన్న నాగార్జున ఇలాంటి వాళ్ళు ఒక స్కీమ్ తయారు చేశారు. ఏ ఇంగ్లీష్ అక్షరానికి ఏ తెలుగు అక్షరం ఉండాలి, ఏ తెలుగు అక్షరం రావాలి. ఇప్పుడు కే అంటే క, KH అంటే ఒత్తు, ఖ, ఇలా. ఇది ఈ రూల్స్, ఈ మ్యాపింగ్, ఇది ఆ రైస్ ట్రాన్స్లిటరేషన్ స్టాండర్డ్ అంటారు, RTS. ఆ స్కీమ్ వాడి వీళ్ళు కొన్ని టూల్స్ తయారు చేశారు. అప్పట్లో ఈ అమెరికాలో ఉన్న ఈ తెలుగు వీళ్ళు కమ్యూనికేషన్స్ చేసుకుంటానికి వీళ్ళు ఎలా టైప్ చేసినా కూడా అప్పటికప్పుడు వాళ్ళు ఈ టూల్స్ ద్వారా కన్వర్ట్ చేసి తెలుగులో చదువుకునేవాళ్ళు, ఈవెన్ బిఫోర్ యూనికోడ్.
యా. తర్వాత దాన్ని వాళ్ళు యూనికోడ్కి అడాప్ట్ చేసుకున్నారు. ఆ అడాప్ట్ చేసిన దాంట్లో ఒక దాన్ని నేను తీసుకుని ఈ పర్పస్ కోసం, అంటే ఎవరన్నా సులువుగా టైప్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా దాన్ని కన్వర్ట్ చేసి లేఖని తయారు చేశాను. ఓకే. ఆ టెక్నాలజీలో పెద్ద వినూత్నీకరణ ఇలాంటి పెద్దవేమి లేవు అక్కడ. ఓకే. ఉన్న టెక్నాలజీని సులువుగా ఎలా వాడుకోవాలి మామూలు యూజర్కి. అంటే ఇప్పుడు అప్పట్లో కంప్యూటర్ ఓపెన్ చేయడమే ఇదే ఒక పెద్ద ఇది. దాంట్లో మళ్ళీ ఇన్స్టాలేషన్, ఇది కాన్ఫిగరేషన్, ఈ సెట్టింగ్లు ఇలాంటివన్నీ అంటే భయపడేవాళ్ళు. ఓకే. అలాంటి వాళ్ళకి ఈ తేలిగ్గా ఉండటం అనేది బాగా నచ్చింది. ప్లస్ అప్పుడు ఈ తెలుగు బ్లాగుల ఇది మొదలైంది. మిగతా ప్రపంచంలో బ్లాగుల ప్రపంచంతో పాటుగా తెలుగులో కూడా ఇది మొదలైంది. ఓకే. ఓకే. మొదలయ్యే ఆసక్తి ఇది ఉంటే కదా, అరే నేను కూడా ఒక బ్లాగ్ రాయాలి అని అప్పుడు తెలుగులో రాయడానికి ఇలాంటి ఈజీ టూల్స్. ఓహో, నేను ఇంత కష్టపడక్కర్లేదు, ఏ కంప్యూటర్లోకి వెళ్ళినా కూడా నేను ఈజీగా నా పని చేసేసుకోగలను. ఇలాంటి అంటే అప్పుడున్న అవసరాలకి అది బాగా సరిపోయింది. ఓకే. ఓకే. వాళ్ళకి పెద్దగా నేను మళ్ళీ లేఅవుట్ ఇవన్నీ నేర్చుకోలేదు. అప్పటికున్న అపోహ ఏంటి, తెలుగు టైప్ చేయాలంటే ఆ కీబోర్డ్ లేఅవుట్లో ఆ కీలు ఎక్కడ ఉంటాయో, కా ఎక్కడ ఉంటుందో, గా ఎక్కడ ఉంటుందో. ఈ తెలుగు కీబోర్డ్ ఏం లేదు కదా మనకి, కీబోర్డ్ ఇది తెలియదు. అదేం అవసరం లేదు, నువ్వు ఆర్ఏఎంఏ అని కొడితే రామ వచ్చేది. ఇంత సులువైంది, ఇలాంటి ప్రయత్నాలు ఏమీ లేకుండా, ఖర్చు లేకుండా ఉందనేసరికి సహజంగానే వాళ్ళందరూ మక్కువ చూపించారు. దాన్ని ఇష్టపడి ప్రచారం కూడా చేశారు. వాళ్ళంతా వాడుకుని ఆగిపోతే అది ఎక్కడికి వెళ్ళదు. అవును. నేను బ్లాగ్ రాసేవాళ్ళు, నేను ఇది లేఖని వాడు రాశాను, చాలా సులువుగా ఉంది. ప్లస్ అప్పటికి మీరు చూడండి, అది మొదలు కంప్యూటర్లు రావడం మొదలు. ఈ తరం అంతా తెలుగు మీడియంలో చదువుకుని ఉంటారు. ఆ తర్వాత డిగ్రీలు, ఇంజనీరింగ్లో ఏవో ఉద్యోగాలు, ఇక్కడ చాలా మిస్ అయ్యారు తెలుగుని. ఇప్పటి తరం తెలుగుని మిస్ అవ్వడం వేరు, అప్పటి తరం తెలుగుని మిస్ అవ్వడం వేరు. వాళ్ళకి అప్పటి వరకు ఏదో మర్చిపోయింది, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నది, ఆ గ్యాప్ ఏదైతే ఒకటి ఉంటుందో దానికి ఈ తెలుగు బ్లాగులనే వాళ్ళకి బాగా కనపడి. ప్లస్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. అవును. అవును. ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, టిక్ టాక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవి లేవు, యూట్యూబ్ కూడా లేదు. కేవలం ఆన్లైన్ ఈనాడు.net ఇలాంటివి ఉండేవి. తెలుగు people.com అలాంటి కొన్ని వేదికలు ఉండేవి. కాకపోతే అది యూనికోడ్ కాదు కాబట్టి ఎక్కువ మంది వాడేవాళ్ళు కాదు. అంటే ఈ సమస్యలన్నీ ఉండేవి, కంప్యూటర్లో కనిపిస్తుందా లేదా ఇలాంటివన్నీ. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు బ్లాగుల వ్యాప్తి, వాళ్ళకి కావాల్సినట్టుగా సులభమైన టూల్, పెద్దగా ఏమీ నేర్చుకోలేకుండా కూడా టైప్ చేసేయగలగటం, ఇలాంటివన్నీ దానికి లేఖనికి హెల్ప్ అయినాయి. లేఖని వల్ల వాళ్ళకి హెల్ప్ అయింది, వాళ్ళ వల్ల లేఖని అభివృద్ధి చెందింది. ఓకే సార్, లైక్ లేఖని టూల్ని డిజైన్ చేస్తున్నప్పుడు నార్మల్గా మీతో పాటు మీరు ఇంకెవరైనా హెల్ప్ తీసుకున్నారా, లేదంటే వాళ్ళు ఎవరైనా వచ్చి కలిసి చేద్దామని? వాళ్ళు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఆర్టిఎస్ అనే ఒక స్టాండర్డ్ ఉండేది, రైస్ ట్రాన్స్లేషన్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్తో కొన్ని టూల్స్ తయారు చేశారు. ఆ టూల్స్ని నేను తీసుకుని నేను చేస్తాను అంతే. ఓకే. ఓకే. గ్రేట్ సార్. నాకు తెలిసిన వెబ్ డిజైనింగ్తో వాటిని ఇంటిగ్రేట్ చేసి అప్పటికప్పుడు కావాల్సినవి నేర్చుకుని ఇది చేసేసాను. దాంట్లో పెద్ద ఏం లేదు, ఒక వారాంతం అంటే అప్పుడు శనివారం ఏదో సెలవు వచ్చింది, ఆదివారం శుక్రవారం ఏదో సెలవు వచ్చినట్టుంది. ఆ 3 రోజులు కూర్చొని చేస్తాను. 3 days లో మీరు దీన్ని డిజైన్ చేసేసి ఫస్ట్ ఓకే యూసేజ్లోకి వచ్చేసింది. అప్పుడే గ్రేట్ సార్. అంటే మార్చి 12వ తారీఖున 2006 మార్చి 12వ తారీఖున ఈ మొదటి తెలుగు బ్లాగర్ల సమావేశం జరిగింది. అది శనివారం ఎప్పుడో. ఓకే. ఆ రోజు అనిపించింది, అరే ఇది మనం ఏదో ఒకటి చేయొచ్చని. ఆ రోజు ఒకటి చేసేసి 15th నాడు గ్రూప్ లో మెసేజ్ పెట్టేసి, తెలుగు బ్లాగ్ గ్రూప్ లో, ఇది ఇలాంటి టైపింగ్ టూల్ ఒకటి చేసి, దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం, తేలిగ్గా ఉంది, బాగుంది, నేను ఇంక ఇదే వాడతాను, ఇప్పటిదాకా వాడుతున్న టూల్ నేను మానేస్తాను అని అందరూ దానికి మారటం, వాళ్ళు మారిన వాళ్ళు దాన్ని పనిగట్టుకు ప్రచారం చేయటం. నాకు తెలియదు కూడా, చాలా మంది నాకు తెలియకుండానే వాళ్ళంతా వాళ్ళ స్నేహితులకి వాళ్ళ స్నేహితులకి అలా వెళ్ళిపోయింది. అప్పుడు అంతర్జాలం అనేది ఇంత ఇలా ఉండేది కాదు కదా. మనకి వాట్సాప్లు ఇలాంటివి కూడా లేవు పంచుకోవడానికి. బట్ మిగతా రీతిలో వాళ్ళంతా వాళ్ళు తీసుకుపోయారు. లేఖని వచ్చి 20 years కంప్లీట్ అయింది.
సో ఈ 20 yearsలో ఈ తెలుగు డిజిటల్ ప్రపంచంలో నిజానికి అంటే లైక్ చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది అని మీరు అనుకుంటున్నారా? పెద్ద మార్పు అని కాదు కానీ అంటే తెలుగు బ్లాగుల విషయం వరకు నేను చెప్పగలను, చెప్తానంటే ఏమేమి జరిగింది ఎట్లా తెలుగు బ్లాగుల విషయం వరకు అప్పట్లో లేఖిని మొదలవక ముందు ఒక 100 బ్లాగులు ఉండేవేమో తెలుగు బ్లాగులు. సో ఒకసారి లేఖిని మొదలైన తర్వాత ఈ తెలుగు బ్లాగుల సమావేశం అన్నాను చూడండి, దాంట్లో మేము మాట్లాడుకునేవాళ్ళం ఎలా ఈ బ్లాగుల్ని మిగతా ప్రపంచానికి చేర్చాలి అనేది. దాంట్లో భాగంగా చాలా ప్రయత్నాలు చేసాం. ఓకే. సో అవన్నిటితో ఏమైందంటే అది ఎంత ఎక్కువ మందికి బ్లాగులు తెలిస్తే వాళ్ళు కూడా రాయాలనుకోవడం, ఆ రాయడం కోసం వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీకు తేలిగ్గా ఉంటుంది లేఖిని వాడేయండి. సో దానివల్ల బ్లాగులకి అది హెల్ప్ అయింది. అంటే తేలిగ్గా ఉండి తేలిగ్గా రాసేసుకుంటున్నారు కాబట్టి బ్లాగర్లకి సులువైంది. బ్లాగర్ల వల్ల లేఖనికి ప్రాచుర్యం లభించింది. సో ఆ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అలా వెళ్తా ఉన్నాయి. అయితే ఇంకా తర్వాత స్థాయిలో ఒకసారి ఇది సులువుగా ఉంటే ఇది అలవాటు అయిపోయిన తర్వాత ఇంకో 10 సంవత్సరాలకి గూగుల్ వాడి ఇన్పుట్ టూల్స్ వచ్చినాయి. అప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్లు ఇవి రాలేదనుకోండి. వాటి గూగుల్ జీమెయిల్లోను గూగుల్ డాక్స్లోను వాడు ఒక టైపింగ్ టూల్ ఇచ్చేవాడు. కొంతమంది అదే వాడేవాళ్ళు, కొంతమంది మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. అందులో కష్టమైన పదాలు రాయలేకపోతున్నాం, ఇప్పుడు రాంగ్ నంబర్ అనేది రాంగ్ నంబర్ 2 కలిపి రాయాలి, బట్ ఆ ఒత్తు కలిసిపోకూడదు. ఇలాంటివన్నీ లేఖనులు ఈజీగా రాసేవాళ్ళు, వాటిలో సాధ్యమయ్యేది కాదు. అందుకని చాలా మంది ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువ మంది పుస్తకాలు రాసేవాళ్ళు కొంచెం భాష మీద పట్టుండి కష్టమైన పదాలు ఇలాంటివి వెళ్ళి ఎక్కువ రాస్తుండేవాళ్ళు. వీళ్ళు లేఖని ఎందుకు వాడతారంటే వాళ్ళకి తెలుసు ఇది రాస్తే ఇది వస్తుంది, గొడవ లేదు, ఏదైనా రాయగలరు, వాళ్ళు అనుకున్నది రాయగలరు. ఒక్కొక్కసారి కావాలని కాకపోయినా కొత్త పదాలు వాళ్ళు సృష్టించడం, ఇది వాటిలో ఎట్లా టైప్ చేయాలో తెలియదు. అండ్ కావాలని తప్పు రాయాలనుకోండి, ఇది ఉదాహరణకి మీరు చూపించాలి. ఉదాహరణకి భీభత్సము అని రాయాలి, కాకపోతే భీభత్సంలో దీనికి ఒత్తు ఉండకూడదు రాయాలి. ఇప్పుడు ఇది తప్పు రాయాలంటే వేరే టూల్స్ లో మీరు రాయలేరు. మీరు బిఈ ఏం కొట్టినా అది కరెక్ట్ ఏంటో అది చూపించేస్తుంది, అది ఆటో కంప్లీట్ చేసేసి రాసేస్తుంది. అరే నేను ఇది రాయాలనుకుంటున్నాను, అది ఎలా ఏం కొడితే వస్తుంది, అది తర్వాత బ్యాక్ స్పేస్ కొట్టి ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకుని ఈ వీళ్ళు ఇవన్నీ ఇబ్బందులు అనుకునేవాళ్ళు. మేమందరం కొంతమంది ఏం చేస్తూ ఉండేవాళ్ళు, నువ్వు ఆ టూల్ వాడచ్చు కదా, ఈ టూల్ వాడచ్చు కదా అని మేము రివర్స్ లో చెప్తూ ఉండేవాళ్ళు. అలా కాదు, నాకు ఇదే కావాలి, ఎందుకంటే నీకు ఇలా రాయగలుగుతున్నాను. అంటే ఇంతకాలం దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా అది లేఖిని విడుదలైన తర్వాత సంవత్సరమే నేను ఇన్స్క్రిప్ట్ కి మారిపోయా. కీబోర్డ్ లేఅవుట్ తక్కువ కీ స్ట్రోక్స్ తో ఎక్కువ కొట్టచ్చు. ప్లస్ ఈ డిటిపి వాడేవాళ్ళు కూడా యాపిల్ కీబోర్డ్ లేఅవుట్, మాడ్యులర్ కీబోర్డ్ లేఅవుట్ ఇలాంటివి వాడేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినట్టు కూడా ఆఫ్లైన్ టూల్స్ నేను తయారు చేసి ఇచ్చా అప్పుడు యూనికోడ్ టైప్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏదో ఒక విలేకరు ఉన్నాడు, అతను అను సిస్టమ్ లో యాపిల్ లేఅవుట్ వాడేవాడు, కానీ అతను సొంత బ్లాగ్ కోసం యూనికోడ్ లో రావాలి. ఇప్పుడు యూనికోడ్ కోసం ఆయన లేఖని కొత్తగా నేర్చుకోలేడు కదా. సో దానికి నేను ఆ యాపిల్ లేఅవుట్, మాడ్యులర్ లేఅవుట్ కూడా తయారు చేశాను. వాటి సహాయంతో యూనికోడ్ లో టైప్ చేయడు. సో ఆయన అక్కడికి వెళ్ళి యాపిల్ లేఅవుట్ తో అనులో శ్రీలిపిలోనూ కంపోజ్ చేస్తాడు. ఆయన సొంత బ్లాగును మాత్రం యూనికోడ్ లో సేమ్ లేఅవుట్ లో రాసుకుంటాడు. సో అంటే లేఖిని ఒకటే కాదు, లేఖినితో పాటుగా ఈ మిగతా వాళ్ళకి కావాల్సిన ఈ మిగతా లేఅవుట్స్ వాళ్ళకి కూడా నేను టూల్స్ తయారు చేశాను. అప్పట్లో. సో ఇవన్నీ ఏం చేసినాయి అంటే, ప్లస్ అప్పుడు ఆ తెలుగు బ్లాగులు ఏమంటాం ఫ్రెష్ కాంటెంట్, వీళ్ళందరికీ మనసులో ఏదో చెప్పాలని ఉంది, మాతృభాషలో చెప్పాలని ఉంది, అది చెప్పలేకపోవడం, బయటంతా ఇంగ్లీష్ ప్రపంచం ఇది అయిపోయి ఈ కొత్తగా వచ్చిన అవెన్యూ, దానికి అప్పుడు ఉండే మోజు క్రేజ్, దాన్ని వీళ్ళందరూ మాటల్లో పెట్టాలనుకోవడం, కథలు కవితలు వ్యాసాలు ఇలాంటివన్నీ రాయటం, దానికి ఇది ఉపయోగపడటం. అది 20 years బ్యాక్ ఈ తెలుగు డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఏఐతో పోల్చుకుంటే 20 సంవత్సరాల క్రితమే లేఖిని అనేది ఏఐగా వర్క్ చేసిందని అనుకోవచ్చా మనం? అంటే లైక్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్, కాకపోతే ఒక ఫెసిలిటేటర్ అయింది. అంటే రాయాలనుకున్న వాడికి ఈ కంప్యూటింగ్ ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా లేకుండా కొంచెం హెల్ప్ అయింది. ఓకే. అది మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది
నేను ఇప్పటి వరకు ఏదైనా కంప్యూటర్లో తెలుగులో రాసిన ఉందంటే అది లేఖిన ద్వారానే రాశానని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకే, కనీసం 10-15 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సార్ ఇప్పుడు అంటే లేఖిని యూజ్ చేసినటువంటి యూజర్స్ నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో మిమ్మల్ని బాగా కదిలించినటువంటి సంఘటన ఏదైనా ఉందా సార్? అంటే చాలా మంది చాలా పర్పస్ల కోసం వాడుతూ ఉంటారు. అంటే బాగా చెప్పుకోవాలంటే ఒకటి వాళ్ళు రాయాలనుకున్నది ఇప్పుడు కథల రూపంలోనూ కవితల రూపంలోనూ చాలా వాళ్ళ డీపెస్ట్ ఫీలింగ్స్ ని దీని ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలిగామని చెప్పినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. ఓకే, తర్వాత ఒక అతను దుబాయ్లో పనిచేసేవాడు. అతనికి వేరే భాషలు ఎక్కువ రావు, తెలుగు వచ్చు. ఏదో పని మీద దుబాయ్కి వెళ్ళాడు, బాగా సంపాదించాడు, కంప్యూటర్ కొన్నాడు, అన్ని కొన్నాడు. అతను రాసిన మెయిల్లో ఒకసారి ఏమందంటే, సరే ఇవన్నీ ఉన్నాయి కానీ నేనేం వాడుకోలేను, నాకు తెలిసింది తక్కువ, ఇప్పుడు దీని ద్వారా నేను తెలుగు రాయగలుగుతున్నాను, నాకు కంప్యూటర్ మొత్తం తెలుగులో వచ్చేలా ఏమన్నా ఉంటుందా, ఇలాంటిది ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా, ఈ టైప్ లో ఒక సందేశం పెట్టాడు. సో అలాంటివి చాలా జరిగినాయి. ఇంకొక అతను వాళ్ళది ఎప్పుడో ప్రేమ వివాహం, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ లేఖిన తర్వాత కొత్తగా నా శ్రీమతికి ప్రేమ లేఖ రాశాను. సో ఇలా చాలా మధురమైన అనుభూతులు వాళ్ళని నాతో పంచుకుని ఉన్నాయి, చాలా ఉన్నాయి అలాగా. ఈ మన లేఖిని వచ్చిన తర్వాత బ్లాగులు రాయడం అనేది చాలా ఎక్కువైందని నేను విన్నాను. సో బ్లాగులు రాయడం ఎక్కువైపోయి దాన్ని చదివే వాళ్ళు చాలా బ్లాగులు వచ్చేసరికి ఎట్లా అనుకున్నప్పుడు బ్లాగ్లో కూడలి అనేది ఒకటి స్టార్ట్ చేశారు మీరు. సో చాలా సంవత్సరాలు నడిచిన తర్వాత కూడలి అనేది ఆగిపోయింది. ఏంటి సార్ అసలు రీజన్ ఏంటి? ఎట్లా అంటే కూడలి ఒక దశలో కూడలిని కినిగే వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కినిగే వాళ్ళకి ఇచ్చేసాను బేసిక్ ట్రాన్స్ఫర్ బదిలీ, వాళ్ళు చూసుకుంటా అన్నారు మొత్తం. సో ఆ తర్వాత దాన్ని నడపలేక పలు కారణాల వల్ల దాన్ని మూసేయాలని నిర్ణయించుకున్నాం. అంటే వాళ్ళకి ఇచ్చేసినా కూడా తర్వాత సంయుక్త నిర్ణయం అది, ఇంక మూసేద్దాం అనేది. అంటే ఒకటి దాన్ని మెయింటైన్ చేయాలి కదా, దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలగాలి. సో వాళ్ళు నేను ఇద్దరు నిర్వహించలేనప్పుడు, అంటే ఇక్కడ ఒక పక్కన ఉద్యోగ బాధ్యతలు, కుటుంబం ఇవన్నీ ఉన్నప్పుడు దీనికి టైం కేటాయించడం కష్టమయ్యేది కూడలి కోసం. అంటే ఒక థర్డ్ పర్సన్ కి ఇవ్వాలి అనే ఆలోచన ఏం రాలేదు, అంటే థర్డ్ పర్సన్ మీరే పెట్టి థర్డ్ పార్టీ లాగా? అంటే నేను ఆల్రెడీ అది ఇచ్చేసిందే, ఓకే తినిగే వాళ్ళకి ఇచ్చేసిందే. ఆ తర్వాత అక్కడి నుంచి సరేలే ఇప్పుడు మళ్ళీ నేను తీసుకుని మళ్ళీ ఇంకొకరికి ఇవంతా ఎందుకులే మనకు అలా వదిలేదు. అంటే అక్కడికి కూడా పరిస్థితి కూడా చూసుకుంటే అప్పటికి సోషల్ మీడియా బాగా ఇది వచ్చేసింది. ఓకే, సో ఇండిపెండెంట్ గా బ్లాగులు చదవడానికి కూడా చాలా వేదికలు ఉన్నాయి. కూడలి ఒకటే కాదు, కూడలి మొదట్లో కూడలి ఒకటే ఉన్నా ఆ తర్వాత చాలా వేదికలు ఉన్నాయి. సో దీని అవసరం కూడా, అంటే ఇప్పుడు ఒకటి ఎంతది లైవ్ ఇన్ని బ్లాగుల నుంచి అప్పటికి 3000 బ్లాగుల పైన 5000 బ్లాగుల వరకు వెళ్తున్నాయి. సో వాటన్నిటి నుంచి కాన్స్టెంట్ గా అప్డేట్లు, దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం, దానికి కొత్త ఫీచర్లు యాడ్ చేయాలన్నా. సో దీని అంతటికీ ఆ నిర్వహణ, ఆ ఖర్చులు ఇవన్నీ ఆలోచించుకుని సరే ప్రస్తుతానికి ఉంచుతాం, మళ్ళీ మనకి ఎప్పుడన్నా ఖాళీ దొరికి ఇంకొంచెం డెవలప్ చేసి దాన్ని ఏమైనా చేయగలిగితే అప్పుడు చూద్దామని అలా దాన్ని ఆపేసాం. ఓకే, ఖర్చుల గురించి మాట్లాడుకుంటే సార్, లైక్ 20 years నుంచి లేఖిని అనేది ఎటువంటి ప్రాఫిట్ మోటివ్ లేకుండానే రన్ అవుతూ ఉంది. అసలు దీనికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఎప్పుడైనా దీన్ని ఆపేద్దాం చాలే అన్నట్టు ఎప్పుడైనా? మొదట్లో లేఖినికి వాడిన ఒక వితిన్ 1 year లోనే నేను ఇన్స్క్రిప్ట్ లేఅవుట్కి మారిపోయాను. ఇన్స్క్రిప్ట్ లేఅవుట్ వల్ల ఏమవుతుందంటే మన కంప్యూటర్లో ఎక్కడ టైప్ చేయగలిగిన చోటల్లో తెలుగులో టైప్ చేయొచ్చు. ఉదాహరణకు మనం ఫైల్ నేమ్స్ కూడా తెలుగులో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ లేఖిన్ ద్వారా ఏంటంటే అది కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా అందుకని నేను అటు మారిపోయాను. సో తర్వాత ఇంక లేఖిని అవసరం ఏముంది, అందరూ కూడా ఇలాంటివి వాడుకోవచ్చు కదా అనుకునేవాడిని. బట్ దీనికి అలవాటు పడిన వాళ్ళు వీళ్ళకి ఇది కావాలి అండ్ ప్లస్ వీళ్ళు వాడుతున్నప్పుడు కొంచెం చూస్తూ ఉంటాను, వీళ్ళు చెప్పే సమస్యలు ఉంటాయి, మిగతా టూల్స్ వల్ల సమస్యలు ఉంటాయి, ఇవన్నీ చూసి ఓహో ఇది కొనసాగితేనే నయం అనే నిర్ణయానికి నేను వచ్చాను. అంటే ప్లస్ అప్పటికి మీరు ఇప్పటిదాకా చూసుకున్న ఈ తెలుగు బ్లాగర్లు అందరూ కలిసి తెలుగు బ్లాగుల, తెలుగు వికీపీడియా వీటి వ్యాప్తికి ఏదో ఒకటి చేద్దామని చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పే మొదటి ఇదేంటంటే మీరు లేఖిన వాడిని ఈజీగా రాసేయచ్చు. సో ఇలాంటప్పుడు దాన్ని మూసేయాలంటే ఆలోచన నాకు రాలేదు. ప్లస్ దానికి ఖర్చు కూడా పెద్ద లేదు, ఎందుకంటే ఒకసారి చేసి అక్కడ పెట్టిన తర్వాత ఇక రెగ్యులర్ ఏముంటది దాంట్లో ఏమీ లేదు. ఆ హోస్టింగ్ ఏదో రెగ్యులర్ హోస్టింగ్ నామినల్ అవుతుంది. అండ్ అప్పటికి నేను ఎలా దీన్ని మానేద్దాం అనుకుంటున్నాను అది ఇది అన్నప్పుడు ఒక 3-4 ముందుకు వచ్చి విరాళాలు కూడా ఇచ్చారు, నువ్వు దీన్ని ఇలా కావాల్సిందే, ఇది కొనసాగించాల్సిందే అని. సో అలాంటప్పుడు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను, దాన్ని మూసేయాలి. తర్వాత
అంటే దానికి అది ఆ సింప్లిసిటీకి అలవాటు పడిన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళ గురించి నేను చెప్పగలేదు, కానీ అలవాటు పడిన వాళ్ళు తర్వాత అడిగారు, మాకు మొబైల్ ఫోన్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, కానీ ఈ టూల్స్ మేము వాడలేకపోతున్నాం, ఏం కొడితే ఏం వస్తుందో తెలియదు, ఊరికే కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఆటో కరెక్ట్లో తప్పులు వస్తున్నాయి, ఇలా కాదు, నువ్వు లేఖని మొబైల్లో ఇవ్వు. ఓకే. సో అందుకని నేను లేఖని మొబైల్ వర్షన్ కూడా చేశాను. ఓకే. ఎప్పుడు సార్, ఏ ఇయర్? కరెక్ట్ గుర్తులేదు, బట్ ఓ 10 years అయిందేమో. ఓకే. ఓకే. ఇంకొంచెం తక్కువ అయింది, 6-8 years. బట్ మొబైల్లో కూడా లేఖని వస్తుంది, టైప్ చేసుకోవచ్చు, కాకపోతే కీబోర్డ్ లాగా రాదు, సేమ్ ఇలానే వస్తుంది, పైన టైప్ చేసుకుని కింద తెలుగులో వస్తుంది, దాన్ని కాపీ చేసి ఎక్కడంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పటికీ అడుగుతూ ఉంటారు, ఇదే టైప్లో నేను టైప్ చేయగలిగి ఉండాలి, దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వీళ్ళకి అది అలవాటు స్కీమ్ అలాగే ఉండాలనుకుంటున్నారు కాబట్టి అది అలా కంటిన్యూ అవుతుందని. ఎస్ సార్. సార్, తెలుగులో లేఖని వచ్చిన తర్వాత లైక్ బ్లాగింగ్ కావచ్చు కానీ, రచనలు చేయడం కావచ్చు కానీ, ఆర్టికల్స్ రాయడం కావచ్చు అనేది ఒక ఉద్యమంలా సాగింది అనేది ఒకటి ఉంది. సో దాన్ని మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నిజంగా మనం దీన్ని అప్పుడు ఒక ఉద్యమంగా సాగినటువంటిది అని అనుకోవచ్చా? అంటే ఇది లేఖని ఉద్యమం కాదు, తెలుగు బ్లాగుల, లేకపోతే తెలుగు వికీపీడియా, లేకపోతే తెలుగులో వెబ్లో తెలుగు కంటెంట్ ఉండాలి, ఆ ఉద్యమంగా చూడొచ్చు. ఓకే. దాంట్లో లేఖని ఒక పార్ట్, ఒక వృత్తిప్రేరకం, దానికి పనికొచ్చిన ఒక టూల్ అంతే. బట్ అది బ్రాడర్, చాలా పెద్ద ఇది. అంటే ఇప్పుడు తెలుగులో వెబ్సైన్స్, తెలుగులో బ్లాగులు, తెలుగులో ఈ వికీపీడియా లాంటి ఇవి, ఇలాంటివన్నీ ఉండేవి చాలా. ఓకే. ఓకే. సో ఆ ఎకో సిస్టమ్ అంతటికి ఒక ఉద్యమంగా జరిపేవాళ్ళు. ఉదాహరణకి మేము ఈ తెలుగు అనే ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి ఈ అందరికీ అవగాహన సదస్సులు నిర్వహించేవాళ్ళం. కంప్యూటర్లో తెలుగు ఎలా టైప్ చేయాలి, కంప్యూటర్లో తెలుగు, అంతర్జాలంలో తెలుగుకి ఏమేమి వనరులు ఉన్నాయి, ఎన్ని వెబ్ పత్రికలు ఉన్నాయి, ఎన్ని వార్తాపత్రికలు ఉన్నాయి, ఎన్ని బ్లాగులు ఉన్నాయి, ఇంకా వివిధ రకాల టూల్స్, ఇప్పుడు నిఘంటువు, తెలుగు నిఘంటువులు, ఇలాంటివన్నిటినీ ప్రచారం చేయడానికి అదొక ఉద్యమం నడిచింది. లేఖని ఒక పార్ట్ ఆఫ్ అందులో ఒక ఇది అంతే. ఎస్ సార్. లేఖని వచ్చిన తర్వాత ఒక రచయిత లైక్ నవడూరి మూర్తి గారు ఒక పుస్తకాన్ని మీకు అంకితం ఇచ్చారు, లేఖని ద్వారా నేను ఈ పుస్తకం రాశాను అని. సో అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఒకటి చాలా ఆనందం వేసింది, రెండోది ఇంత చిన్న టూలు ఇదేదో ఇది అంటే మీరు కోరుకుంటే ఇలాంటి ఇంకో 10 టూల్స్ ఉంటాయి, ఏదో వాడుకోవచ్చు. సో అలా కాకుండా అది ఆయనకు అలవాటయ్యి ఆయన కృతజ్ఞతా భావంతో తను ఇంతకాలం వాడిన ఒక పనిముట్టు దాన్ని తయారు చేసినందుకు ఏదో గుర్తింపు రావాలని అనుకుని ఆయన ఏమనుకోవాలి, ఔదార్యమో లేకపోతే ఆయన గొప్పతనం, దాన్ని గుర్తించుకోవాలనుకుని అంకితం ఇచ్చారు. దీనికి తోడు ఇందాక మీరు చెప్పారు కదా సార్, శ్రీమతికి ప్రేమలేఖ, అంటే తెలుగు వచ్చిన తర్వాత మళ్ళీ అంటే అప్పుడెప్పుడు ఆయన కాలేజీ చదివే రోజుల్లో మామూలు పేపర్లో రాసుంటాడు, తర్వాత ఇంటర్నెట్లు ఈ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఆయన డిజిటల్ రూపంలో లేఖని ద్వారా వాడి పంపించాను. సేమ్ అదే లెటర్ ని మళ్ళీ రాసి, అదే లెటరో లేకపోతే ఏదో ఇప్పుడు కొత్తగా ప్రేమలేఖ రాసుకున్నా. సార్, ప్రజెంట్ లేఖని ఒక యూజర్స్ ఎంతమంది ఉన్నారు? ఒక 1500 నుంచి 2000 మంది వరకు డైలీ విజిట్స్ ఉంటారు. ఎంతమంది అనేది మనం చెప్పలేము, అందరూ రోజు వాడకపోవచ్చు, ఆ నెంబర్లు నాకు కరెక్ట్ తెలియదు. బట్ 2000 నుంచి 1500 నుంచి 2000 డైలీ హిట్స్ అయితే ఉంటాయి. అది ఒక్కొక్కసారి 5000 వరకు వెళ్ళొచ్చు ఉంటుంది. బట్ సార్ ఇప్పుడు లైక్ ఏఐ వచ్చింది, ఏఐతో వాయిస్ రికార్డింగ్ చేయడం కానీ, లేకపోతే వాయిస్ టైపింగ్ ఇవన్నీ ఉన్నా కూడా లేఖని ఇంపార్టెన్స్ ఇంకా ఉంది అంటారా? లైక్ దాన్ని యూజ్ చేసే వాళ్ళు దాన్ని వాడే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉంది. అది వాళ్ళకి వేరే చోట దొరకంది ఏదో ఇక్కడ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు అది వాడుతున్నారు. ఇప్పుడు అంటే సంక్లిష్టమైన పదాలు టైప్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే అప్పటి వరకు లేని, ఇప్పుడు ఇదేదో పద్యంలో వీళ్ళు ఏదో కొత్త పదం వాడుతున్నారు, అది టైప్ చేయాలంటే వాళ్ళకి కష్టం వేరే పద్ధతుల్లో. వాళ్ళు అనుకునేది ఏంటంటే లేఖనలో అయితే నేను ఇలా కొడేస్తాను కదా, అసలు అందుకని ఆ ప్రత్యేకత వాళ్ళకు ఉంది. అది నేను నేర్చుకుంది కూడా, ఎందుకంటే నేను మారిపోయాను, నేను లేఖని వాడను, నేను వేరే టూల్స్ వాడతాను. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు ఈ పర్పస్ కోసం ఇది కావాలి, నాకు వేరే టూల్ ఇవ్వట్లేదు. మీరు లేఖని వాడారు, నేను ఇన్స్క్రిప్ట్ వాడతా, ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ లేఅవుట్ వాడతా. సో దానివల్ల నాకు ఇబ్బంది లేదు. బట్ వీళ్ళందరూ అప్పట్లో మిగతా వాళ్ళందరూ ఇన్స్క్రిప్ట్ నేర్చుకోండి, చాలా తేలికుంటుంది, మీ కంప్యూటర్లో ఎక్కడంటే అక్కడ టైప్ చేయొచ్చు, తక్కువ కీ స్ట్రోకులతోనే ఎక్కువ. లేఖని లాంటి స్కీమ్ కంటే కూడా ఒక 25%, 30% వరకు తక్కువ
కీ స్ట్రోక్స్తో సేమ్ మ్యాటర్ని టైప్ చేయొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు లేఖిన్లో కళ కొట్టాలనుకుందాం, KALA 4 కీ స్ట్రోక్స్ కొట్టాలి. ఓకే ఓకే. ఇదే ఇన్స్క్రిప్ట్లో అయితే 2 సరిపోతుంది, ల. సో ఇక్కడ 50% తక్కువ కీ స్ట్రోక్స్తో పని అయిపోయింది. కానీ యావరేజ్ చూసుకుంటే 25 నుంచి 30% కీ స్ట్రోక్స్ తక్కువ పడతాయి ఇన్స్క్రిప్ట్లో. నేనేవండి, మీరు అది నేర్చుకోండి. ఎందుకు ఇంకా ఇది ఇంత కష్టపడి మొత్తం ఇంగ్లీష్ స్పెల్లింగ్లో మొత్తం రాయడం ఎందుకు? మీకు నేరుగా కా కొట్టేస్తే అయిపోయేదానికి KA కా కొట్టాల్సిన అవసరం ఏంటి అనేది ఇలాంటి. బట్ అలవాటు అది ఎంతమంది నేర్చుకుంటారు కీబోర్డ్ లేఅవుట్లు? అంటే ఇప్పటికీ ఇంగ్లీష్ కీబోర్డ్ ASDF ఆ లేఅవుట్ని కూడా చూసి టైప్ చేసేవాళ్ళు ఉన్నారు కదా. సో అలా ఈ నేర్చుకోవడం కష్టం. ఓహో, వీళ్ళకి మారటం కష్టం. ఏదో మనం మారేమైనా అందరూ మారిపోవాలని అనుకోలేం కదా. ప్లస్ దీనివల్ల ఏదో కొంత ప్రయోజనం ఉంది. అదెందుకు, అమెరికాలో ఒక సైంటిస్ట్ ఉంటాడు, రామకృష్ణ అని. అతను లేఖని వాడతాడు. సో అతనికి ఏదో ఒక చిన్న ట్విట్టర్లో రాసుకోవడానికి వీలుగా ఏదో కావాల్సి వచ్చింది. అతను ఎప్పుడు ఇంగ్లీష్లో రాస్తూ ఉండేవాడు ట్విట్టర్లో. అప్పుడు ఇంగ్లీష్ అంటే తెలుగునే ఇంగ్లీష్లో రాస్తూ ఉండేవాడు. ఓకే ఓకే. అదేంటి మీరు తెలుగులో రాస్తే అయిపోద్ది కదంటే, నాకు ఈ ట్వీట్లో ఎన్ని అక్షరాలు పడతాయి ఇవన్నీ తెలియట్లేదు, ఇలాంటిది ఏదో చెప్పాడు. అప్పుడే లేఖిన్లో ఒక చిన్న ఫీచర్ ఇచ్చా. ఇప్పుడు ట్విట్టర్లో అప్పుడు 120 అక్షరాలే పట్టేవి, తర్వాత దాన్ని 240 అక్షరాలకి మార్చాడు. ఇప్పుడు ప్రీమియం తీసుకుంటే ఎంత పెద్దగానే టైప్ చేయొచ్చు. బట్ ఆ లెంత్ కి తగ్గట్టు ట్వీట్ థ్రెడ్ కంపోజ్ చేయాలంటే నా ట్వీట్ 1 లైన్ ఉండాలి, దాని నెక్స్ట్ తర్వాత ట్వీట్ లో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఇదంతా చూసుకోవడానికి వీలుగా లేఖిన్లోనే ఒక చిన్న ఇది చేశా. సో అది ఆయనకి హెల్ప్ అయింది. సో ఆ తర్వాత నుంచి ఆయన పూర్తి థ్రెడ్స్ తెలుగులో రాయటం మొదలు పెట్టాడు. సో అలా దానికి నాకు డైరెక్ట్ బెనిఫిట్ కనపడేది. మరి అతను వేరే టూల్స్ వాడుకోవచ్చు కదా, వేరే టైపింగ్ పద్ధతులు. అయితే ఆండ్రాయిడ్లోనే వాయిస్ టు టెక్స్ట్ ఉంది కాబట్టి దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. ఒక పదాన్ని సరిగ్గా పలకాలి, ఇప్పుడు మళ్ళీ విరామ చిహ్నాలు పెట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదో కాంప్లెక్స్ అక్కడ రాకపోవచ్చు, ఇలాంటివి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. సో ఇక్కడేమో దీంతో వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవు. నాకు ఇది సుఖంగా ఉంది అంటారు. మనమేమో పైన చూసి మాట్లాడితే టైప్ చేసేసిన రోజుల్లో కూడా నువ్వేంది ఇంకా లేఖని వాడతావు ఇట్లా అంటాం మనం. వాళ్ళేమో ఇదిగో మరి ఇది ఎలా చెప్పు అని మనకి చూపిస్తా ఉంటారు. ఇలాంటి రచయితలతో పాటు ఈ లేఖని లేకపోతే నా రచనలు ఉండేవి కావు అని చాలా మంది మీతో అనే ఉంటారు. సో ఆ టైంలో మీరు ఎట్లా, అసలు ఏ విధంగా ఫీల్? వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను చేసిన టూల్ వాడుతూ వాళ్ళు అట్లా అంటున్నారు కాబట్టి నాకు ఆనందంగా ఉంటుంది. కాకపోతే నేను వాస్తవం చూసుకుంటే అవును ఇది కాబట్టి ఇంకొకటి నువ్వు ఖాళీగా ఎందుకుంటావు, నీ దగ్గర ఆ ఎక్స్ప్రెస్ చేయాలి విషయం ఉంది, ఏదో చెప్పాలనుకుంటున్నప్పుడు అది ఎంత బలంగా చెప్పాలనుకున్నప్పుడు దానికోసం నువ్వు ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటావు. ఇది కేవలం ఆ పరిస్థితుల్లో ఆ టైంకి నీకు అలవాటైంది కాబట్టి దానివల్ల ఇది జరుగుతుంది. ఇది నా అదృష్టం, నీ అదృష్టం ఇది అంతే. దీని ద్వారా బయటకు వస్తుంది. బట్ ఒక రచయితగా నీకున్న ఆ భలే చెప్పాలన్న కోరిక, దానికోసం యూ విల్ ఫైండ్ ఏదో ఒక పనిముట్లు నీకు దొరుకుతాయి. సార్ లైక్ లేఖని స్టార్ట్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. సో లేఖని ప్రారంభించడం అనేది చాలా కీలక నిర్ణయం. ఒకవేళ లేఖినిలో ఒకవేళ అవకాశం ఇస్తే ఏదైనా మార్చాలి అని అనుకుంటే ఏదైనా మార్చేది ఏమన్నా ఉంటుందా టూల్లో? పెద్ద ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒకటి ఇది ఆ సమస్య నుంచి వచ్చింది అక్కడ. ఎందుకంటే అది చెప్పాను కదా, అప్పుడు ఆ మొదటి తెలుగు బ్లాగర్ల సమావేశంలో మేము మాట్లాడుకున్న సింహభాగం విషయం ఏంటంటే, మీరు తెలుగులో టైప్ చేస్తారు, నేను తెలుగులో టైప్ చేస్తాను, ఈ ఇబ్బందులు ఏంటి? బట్ మనం తెలుగులో రాస్తూ ఆనందిస్తున్నట్టు మిగతా జనాలు చేయాలంటే ఎట్లా? ఇది రాయలేకపోతున్నారు, బయటంతా Windows 98 కంప్యూటర్లు ఉన్నాయి, ఈ టూల్స్ లేవు, ఇది లేదు, ఇది వాడాలంటే ఇంకో ఏదో సాఫ్ట్వేర్ ఉండాలి, ఈ ఇబ్బందులు నుంచి వచ్చింది కాబట్టి అది అంతే ఉంటది. దానికి మించి ఏమి ఉండదు. ఒక విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ 1 year నేను రియలైజ్ అయ్యా, ఓహో ఈ ఇన్స్క్రిప్ట్ లాంటి కీబోర్డ్ లేఅవుట్లు ఉన్నాయి మనం ఎనేబుల్ చేసుకుంటే. కాబట్టి దానికి విండోస్ CD కావాల్సి వచ్చేది, ఒరిజినల్ CD. కాబట్టి మన అప్పట్లో ఎక్కువ వీళ్ళు పైరేటెడ్ ఇలాంటివన్నీ వాడుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఇవేమి ఉండవు. సో అదొక కష్టం. సో అలా వాటి అన్నిటికీ అతీతంగా ఇది ఉంది కాబట్టి అది అప్పటికి ఆ పర్పస్ సర్వ్ అయింది. దాంట్లో పెద్ద మార్పు ఉండేది కాదు. అదంతే అయ్యి ఉండేది. సార్ ఒకవేళ లేఖని లేకపోయి ఉంటే మీ ప్రయాణం ఎలా ఉండేది? దాదాపుగా ఇలానే ఉండేది. ఎందుకంటే లేఖని ఒక పార్ట్, దానికి నా జీవితంలోకి అడాల్సిన సమయం కూడా చాలా తక్కువ. ఈ ఉదాహరణకి లేఖని చేసిన నేనే ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ లేఅవుట్ని ప్రాచుర్యం చేయడానికి
ఇప్పుడు లేఖినిలోనే ఇన్స్క్రిప్ట్ టైప్ చేయడానికి ఒకటి ఇది ఉంది. ఓకే ఓకే ఇన్స్క్రిప్ట్ ఎనేబుల్ చేసుకోవాలంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి తెలుగు లాంగ్వేజ్ యాడ్ చేసుకుని దానికి కీబోర్డ్ యాడ్ చేసుకుని ఏవో చేయాలి ఉంటుంది. కానీ ఏ కీబోర్డ్లో ఏ మీట్ ఎక్కడ ఉందో తెలియదు మనకి. ఓకే ఓకే సో దానికోసం నేను లేఖినిలోనే ఇన్స్క్రిప్ట్ అని ఒక సబ్ పేజీ చేసి దాంట్లో లేఅవుట్ కనిపించేస్తుంది మీకు. కా అక్షరం ఇక్కడ ఉంది, గా అక్షరం ఇక్కడ ఉంది. ఇన్స్క్రిప్ట్ నేర్చుకోవడానికి కావాల్సిన ఒక ప్రాథమిక ఇది లేఖినిలోనే నేను పెట్టా. ఇవి చెప్తా. కీబోర్డ్ లేఅవుట్లు వాడేవాళ్ళు, యాపిల్ కీబోర్డ్ లేఅవుట్, మోడ్యులర్ కీబోర్డ్ లేఅవుట్, వాళ్ళు యూనికోడ్ టైప్ చేయడానికి టూల్స్ ఇనీషియల్గా నేను చేశాను. చాలా మంది విలేకరులు వీళ్ళు కూడా ఇప్పటికి కూడా నేను చేసిన టూల్స్ వాడతారు. అవి నేను చేసినట్టు కూడా తెలియదు. అవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. సరళ అని ఇంకొక ఒకతను ఈ చాలా ఈజీగా తెలుగులో టైప్ చేయడానికి కీబోర్డ్ లేఅవుట్, అది కొంచెం రోమన్ బేస్డ్ ఉంటుంది. దాన్ని కూడా నేను లేఖినిలో పెట్టా. ఓకే ఓకే సో అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, నేను తెలుగు టైపింగ్ చేయడానికి ఆన్లైన్లోను కంప్యూటర్లోను తెలుగు వాడటానికి కావాల్సిన పద్ధతులు, ఎప్పుడైనా తెలుగుని ఎలా ప్రమోట్ చేయాలి దీనికి చేస్తే నేను ఏమైనా చేసేవాడిని. సో లేఖిని అనేది ఒక పార్ట్, బ్లాగులు వెళ్ళడానికి కూడలి, చిన్న చిన్న ఆటలు ఏవో తెలుగు ప్రమోషన్ కోసం ఇలాంటివి. కాబట్టి ఈ మిగతా పద్ధతులన్నీ ఇలానే ఉండేవి. ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడిని. వీటితో పాటు నార్మల్ గా అప్పుడు లేఖిని యూజ్ చేయడంలో ఉన్నటువంటి సింప్లిసిటీ ఏ విధంగా ఉండేది సార్? సింప్లిసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయడంలో కావచ్చు, కానీ మనకి ఇప్పుడు ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా, లైక్ కేఏ రాస్తే కింద దానికి రిలేటెడ్ గా వస్తాయి అనేది, ఇట్లా ఉండిందా సార్? లేఖిలో సజెషన్స్ లేవు, ఆటో కరెక్షన్స్ లేవు, సజెషన్స్ లేవు, ఏమి లేవు. కేవలం వాళ్ళు పదం అనుకోగానే వాళ్ళకి స్పెల్లింగ్ వచ్చేస్తుంది, ఏ స్పెల్లింగ్ కొట్టాలనేది దాంతో కొట్టేస్తారు. అంటే ఒక విధంగా అదే సింప్లిసిటీ. ఎందుకంటే వాడికి ఆ క్లియర్ తెలిసిపోద్ది నేనేం కొట్టాలి అనేది, ఏం కావాలి, ఏం కొట్టాలి. ఇప్పుడు ఆ స్కీమ్ అలవాటు లేని వాళ్ళకి కష్టం. మళ్ళీ నాకు దీర్ఘం రావాలంటే ఏం కొట్టాలి, అబ్బా ఈ గోలంతా ఎందుకు నాకు అనుకుంటారు. కానీ వాళ్ళు చూసేది ఏంటంటే కాంప్లెక్స్ పదాలు టైప్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా తేలిక పదాలు ఎట్లా కొట్టుకుంటారో అట్లానే కొడేస్తారు. సో అందుకని వాళ్ళకి అది ప్రిఫరబుల్. ఎస్ సార్. సార్ అంటే నార్మల్గా 20 years బ్యాక్ రాసే వాళ్ళు కావచ్చు, కానీ కంపేర్ టు 20 years వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు రాస్తున్న వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇప్పుడు లేఖని కొత్తగా అడాప్ట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. రాసే వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతులు ఇవన్నీ మారిపోయినాయి కదా. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు చాలా క్యాజువల్ గా ఉంటుంది పద్ధతి. అది భాష కూడా మారిపోయింది, వాడే భాష ఇవన్నీ. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా నన్ను కలిస్తే నేను మీ లేఖని వాడతా అనేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారంటే మా నాన్న లేఖని వాడతాడు, మా మామయ్య లేఖని వాడతాడు అని చెప్తున్నారు. అంటే ఒక అతనుడిగా ఏదో ఒక పుస్తకం విడుదల ఫంక్షన్కి వెళ్తే ఒక అతను కలిసి అన్నాడు, కుర్రాడు వచ్చి, కుర్రాడు అంటే 20-25 years ఉంటాయి, మా నాన్న లేఖని వాడుతూ ఉంటాడు. అదే నువ్వు వాడట్లేదు అంటే నేను వాడట్లేదు. మరి ఎవరు చెప్పి మీ నాన్న నాకు తెలిసే ఉంటుంది అన్న. మీకు తెలియదు అన్న. నాకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎవరో ఒకరు నాకు తెలిసే ఉంటుంది అంటే, లేదు అతను వరంగల్లోనే ఉంటాడు, మా నాన్న ఎప్పుడు రాలేదు, అతను ఒక విలేకరి. ఓహో అంటే ఇది దాని ఏంటంటే నాకు తెలియకుండా చాలా మంది వాడతారు. నిజానికి చాలా మంది జర్నలిస్ట్ కావచ్చు, కానీ వీళ్ళందరూ రచయితలు నిజానికి చాలా మందికి యూజ్ అవుతుంది సార్ అది ఇప్పటికీ కూడా. సార్ ఇప్పుడు లైక్ అలాగే నార్మల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, మాట్లాడుతూ అప్పటి తెలుగుకి అప్పుడు మిస్ అయిన తెలుగు వేరు, ఇప్పుడు మిస్ అవుతున్న తెలుగు వేరు అని. అసలు దాన్ని ఎట్లా చూడాలి, ఏ విధంగా చెప్తారు? అంటే ఒకటి మార్పు, ఒకటి ఇప్పుడు 20 ఏళ్ల క్రితం చూసుకుంటే ఈ ఎవరైతే అప్పుడు యాక్టివ్గా క్రియాశీలంగా ఈ ఇంటర్నెట్ వీటిల్లో ఉన్నారో వాళ్ళందరిలో సింహభాగం తెలుగు మాధ్యమం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమం, వాళ్ళకి తెలుగు మీద పట్టు ఉండేది. తెలుగులో ఏవో చదివిన వాళ్ళు ఉన్న ఒక సబ్జెక్ట్ అయినా దాన్ని క్షుణ్ణంగా మంచిగా గట్టిగా నేర్చుకుని రాయగలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. నేను చాలా మంది చూసాయి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని చెప్తే నేనే ఆశ్చర్యపోతా. నాకంటే బాగా నేను డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివినా నాకంటే బాగా రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఇది అప్పటి సిచ్యువేషన్. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు నేర్చుకోవడం మొక్కుబడిగానే ఉంది. అంటే ఏదో కొద్దిమంది, చాలా తక్కువ మంది వాళ్ళ సొంత ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారు, కానీ బట్ ఆ రాయటం, నాణ్యత, భాష పరిధి ఇవన్నీ కుచించుకుపోతున్నాయి. ఓకే. నార్మల్గా మీరు చూసే ఉంటారు, లైక్ రచయితలు
ఎప్పుడు రాస్తున్న వాళ్ళు కావచ్చు కానీ అప్పుడు రాసిన వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళకు వీళ్ళకు ఏమైనా డిఫరెన్స్ మీరు గమనించారా సార్? ఇది ఒక డిఫరెన్స్. ఓకే. ప్రధానమైన ఇదేంటంటే భాష, ప్లస్ అప్పుడు పెరిగిన పరిస్థితులు, వాతావరణం, ఇవన్నీ కొంచెం ఆ సంస్కృతి దానికి ఆ మూలాలకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తాయి మనకి. ఎగ్జాక్ట్లీ. బట్ అది తరం తరంకి మారుతూ ఉంటుంది. ఎందుకంటే మన పాత తరం వాళ్ళని మనం కదిపి చూస్తే వాళ్ళు వాళ్ళ ముందు తరం వాళ్ళ తరం వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నాం అనుకునే వాళ్ళు. సో అది ఎప్పటికీ ఉంటుంది ఆ తేడా, ఆ మార్పు ఒకటి పరిణామం చెందుతూనే ఉంటుంది. ఫైనల్గా నార్మల్గా ఏఐ వచ్చింది, అప్పుడు యూనికోడ్ ఉంది, యూనికోడ్ కూడా ఎవరికి చాలా అర్థం కాలేదు. బట్ మీకు ఒక ఆలోచన వచ్చింది, ఒక లేఖిని తీసుకొద్దాం, అందరికీ అర్థమయ్యే చాలా సులువుగా ఉండేటట్టు తీసుకొద్దాం అని చెప్పేసి లేఖిని స్టార్ట్ చేశారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంది దీన్ని చెయ్యాలి అని ఇప్పుడు ఏమైనా ఆలోచన ఉందా సార్? అంటే కొన్ని ఉన్నాయి, అంటే ప్రత్యేకించి ఏఐ అని కాదు కానీ ఇప్పుడు ఈ తర్వాత నేను చిన్న చిన్న ఆటలు ఇలాంటివి తయారు చేయటం అది ఇలాంటి వాటిలో ఒక భాగం. ఓకే. బట్ ఇప్పుడు ఏఐ వాడి ఇంకా ఏమి చేయొచ్చు అంటే చాలా మెరుగ్గా చేయొచ్చు. మన రోజువారీ జీవితాలు చాలా సుఖంగా, సులభంగా, సౌకర్యవంతంగా జరగాలంటే ఏఐ ద్వారా పనులు చేయించుకోక తప్పదు. దానికి ఎంత ప్రభావవంతంగా, సమర్థవంతంగా మనం ఏఐని వాడుకోవాలనేది మన చేతుల్లో ఉంది. సో చాలా మంది కావాలి ఈ రంగంలో కృషి చేసేవాళ్ళు. దానికి చాలా అవకాశాలు వస్తాయి, లేకపోతే మనం తయారు చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అవకాశాలని. ఓకే. మీరు అందరికీ అందించబోయే అవకాశం ఏ విధంగా ఉండబోతుంది? నేనేమి పెద్ద చేస్తాను అనుకోను, ఎందుకంటే నాది ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న టూల్స్ తక్కువ శ్రమ ప్రయత్నంతో పెద్ద ఫలితం వచ్చేయన్నా చేస్తాయి. కానీ ఆ పెద్ద ఫలితం వస్తుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను చాలా చేశాను. ఇప్పుడు ఉదాహరణకి లేఖిని ఒకటి బాగా తెలిసింది, బట్ దాని బదులు ఇన్స్క్రిప్ట్ కోసం చేసిన ఇన్స్క్రిప్ట్ ప్లస్, యాపిల్ కీబోర్డ్ లేఅవుట్, మాడ్యులర్ కీబోర్డ్ లేఅవుట్, సరళ కీబోర్డ్ లేఅవుట్, ఇవి చాలా తెలియవు. అలానే తెలుగు పదం అనే ఒక వెబ్సైట్ కూడలి తెలిసింది బ్లాగుల వల్ల. తప్పప్పులు అనే చిన్న ఆట, చుక్కేళి అనే చిన్న ఆట, ఇలాంటివి ఏవో చిన్న చిన్నవి చేస్తూనే ఉంటాను. కాకపోతే ఏంటంటే అక్కడ నాకున్న ఈ వెబ్ డిజైనింగ్, ఏదన్నా ఒక ఉత్పత్తిని మంచిగా తయారు చేయాలి, ఆ ఇంట్రెస్ట్ తో ఏవో ఒకటి చేస్తూ ఉంటాను. అవి విజయవంతం అయితే లేకపోతే అది ఎంతవరకు అది ఒకటి. ఏ సహాయంతో మనం చేయగలిగింది ఏంటంటే, ఒకటి నేను చేస్తున్నది తెలుగు వచ్చు, కొంత మాట్లాడగలడు, అర్థం చేసుకోగలడు, కానీ రాయటం రాదు, చదవటం రాదు. ఇలాంటి జనం ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వీళ్ళు తెలుగు రాయటం, కనీసం చదవటం నేర్చుకోవాలనుకుంటే దానికి యాప్ లేకపోతే ఏదో ఒక పద్ధతి ఉండాలి. సో నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ పదాలు నేర్చుకోవడంలో ఇది చూసి గుర్తించడం, అది ఏ చదువుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ అలక అనిస్తుంది, అలక అని చదువుద్ది, ఓహో ఇది ఆ లక అని వీడు గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత పలక అనే పదం చూపిస్తుంది, పలక అని చదువుద్ది, ఓ ఇది పా లక. రేపొద్దున వీడు చూసి ఓ ఇది కా, ఇది ఆ అని అనుకోగలుగుతాడు. సో ఇలా వాయిస్, టెక్స్ట్ టు స్పీచ్, వీటితో ఒక చిన్న ఉపకరణం ఒకటి తయారు చేయాలనే ఆలోచన ఉందా. గ్రేట్ ఐడియా సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నిజానికి లేఖిని అనేది చాలా అంటే చాలా యూజ్ అయింది. గత 20 సంవత్సరాల నుంచి చాలా రకాలుగా తన సేవలను అందిస్తూనే ఉంది. నిజానికి అప్పుడున్నటువంటి రచయితలు కావచ్చు కానీ, సమాజానికి కావచ్చు కానీ, వీళ్ళిద్దరిని కలిపినటువంటి ఒక నిచ్చెన లేఖిని. సో ఈ లేఖిని మనకు అందించినటువంటి వివెన్ వీరప్పనేని సార్ గారు ఈరోజు చాలా విషయాలు లేఖిని గురించి మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. అంటే నన్ను ఇక్కడ పిలిచి ఆలోచనలు పంచుకున్నందుకు. ఎస్ సార్ చాలా సంతోషం. ఆల్వేస్ సార్. థ్యాంక్ యూ సో మచ్.